Hi friends, welcome to your Guru channel. 18 years పే ఫిక్సేషన్కి సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సంబంధించి పే ఫిక్సేషన్ ఏ విధంగా చేయాలి, బిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అని చూద్దాం. దీని కొరకు ముందుగా మనం పేరోల్ హబ్స్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఏరియర్ బిల్ ఏ విధంగా తయారు చేయాలి, సబ్మిట్ చేయాలి అని చూద్దాం. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. దాంట్లో మనం హెచ్ఆర్ అండ్ పేరోల్ ట్యాబ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి చూడండి, లెఫ్ట్ సైడ్ ఏరియర్ డిఏరియర్ పే బిల్ అన్నది దాని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. బిల్ కేటగిరీ, డిడిఓ, హెచ్ఓఏ, సిఎఫ్ఎంఎస్ఐడి అని ఉంటుంది. ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇది ఏరియర్ బిల్ కాబట్టి ఏరియర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిడిఓ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీ డిడిఓ కోడ్ని. అలాగే హెడ్ ఆఫ్ అకౌంట్, రెగ్యులర్ శాలరీ బిల్కి సంబంధించి కాబట్టి రెగ్యులర్ శాలరీ బిల్ హెడ్ దీనికి సెలెక్ట్ చేసుకోవాలి. 18 ఇయర్స్ స్కేల్స్కి ఏ ఎంప్లాయీకి అయితే మనం 18 ఇయర్స్ ఫిక్సేషన్ చేస్తున్నామో ఆ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ఐడి ఇక్కడ మనం ఇవ్వాలి. ఇచ్చి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ కింద మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్లో డిస్ప్లే కావడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా ఇంక్రిమెంట్ ఏరియర్ శాలరీ బిల్ ఎలా చేస్తున్నాం అదే విధంగానే చేయవలసి ఉంటుంది. గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఆ వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏరియర్ బిల్ కాబట్టి ఈ 18 ఇయర్స్కి సంబంధించిన డిఫరెన్షియల్ స్టేట్మెంట్ మనం ముందుగానే తయారు చేసి అట్టిపెట్టుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా డిఫరెన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏ నెల నుంచి ఏ నెల వరకు ఇవ్వాలి, ఆ నెలకు సంబంధించిన టు బి డ్రాన్, ఆల్రెడీ డ్రాన్కి సంబంధించిన స్టేట్మెంట్ని మనం రెడీగా మన హ్యాండ్లో పెట్టుకుని మాన్యువల్గా తయారు చేసి ఉంచుకోవాలి. ఉంచుకుని ఈ వివరాలను మనం ఏరియర్ బిల్లో ఇన్పుట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మనం మన దగ్గర ఇది ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ డిఫరెన్షియల్ స్టేట్మెంట్ని కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం రెడీగా ఉంచుకున్న ఈ డిఫరెన్షియల్ స్టేట్మెంట్ని దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా నా యొక్క బ్లాగ్లో ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ బ్లాగ్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, తీసుకోండి. ఇప్పుడు ఈ గెట్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఆ ఎంప్లాయీ డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్లో కనిపిస్తుంది. ఇక దీంట్లో మనం ఏం చేయాలంటే చివరిన చూడండి, రైట్ సైడ్ చివరిన యాక్షన్ అని ఉంటుంది. అక్కడ కన్ను మాదిరిగా కనిపిస్తుంది బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేసి మనం డిఫరెన్షియల్ స్టేట్మెంట్లో తయారు చేసుకున్న వివరాలని అక్కడ ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ చూడండి, ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఏమీ లేవు కాబట్టి మన యాక్షన్ మీద క్లిక్ చేసి ఆ ఎంప్లాయీకి సంబంధించిన 18 ఇయర్స్కి సంబంధించిన వివరాలన్నీ అక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్గా చూడండి, ఇక్కడ రెడ్ స్టార్ మార్క్తో కనిపిస్తున్న అన్నీ కూడా మ్యాండటరీ ఫీల్డ్స్ కాబట్టి వాటిని ఫిల్ చేయాలి. ప్రొసీడింగ్ ఆర్డర్ అంటే ఆయనకి శాంక్షన్ చేసిన శాంక్షన్ ఆర్డర్ నెంబర్ వేయాలి. ఆ శాంక్షన్ ఆర్డర్ ప్రొసీడింగ్ యొక్క డేట్ వేయాలి. రీజన్ రాయవలసి ఉంటుంది. రీజన్ రాసేటప్పుడు ఏ విధంగానూ కూడా మనం నంబర్స్ వేయకుండా ఆల్ఫాబెటికల్లోనే మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, నేను ప్రొసీడింగ్ ఆర్డర్ నంబర్ వేస్తున్నాను. తర్వాత డేటు, ఆర్డర్ యొక్క డేట్ మీద క్లిక్ చేసినప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మీ అందరికీ బాగా తెలుసు. ఈ క్యాలెండర్ ఓపెన్ అయినప్పుడు ఈ క్యాలెండర్లో డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడింగ్ ఏ డేట్లో ఇచ్చారో ఆ డేట్ని మనం ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రీజన్ రాయవలసి ఉంటుంది. నేను ముందుగా నెంబర్స్, స్పేస్ అన్నీ ఇచ్చి రాస్తున్నాను. అయితే దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఇది ఏం చేస్తుందంటే కేవలం ఆల్ఫాబెటికల్ మాత్రమే తీసుకోమంటుంది. కానీ మీకు చూపించడం కోసం ఈ విధంగా నేను ఇన్పుట్ చేస్తున్నాను. ఓకే. అదేవిధంగా పీరియడ్ ఫ్రమ్ డేట్, పీరియడ్ టు డేటు ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం ఈ బిల్ చేస్తున్నామో ఆ వివరాలని ఇక్కడ ఇన్పుట్ చేయాలి. 2023 నేను డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫ్రమ్ డేట్. అదేవిధంగా టు డేట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. టు డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రమ్ డేట్ వచ్చి నవంబర్ కాబట్టి నవంబర్లో నేను చేశాను చిన్న మిస్టేక్ కాబట్టి నవంబర్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక టు డేట్ వచ్చి డిసెంబర్ నెలాఖరు వరకు. టు డేట్ ఈ ఏరియర్ బిల్ చేసే డేట్ కాబట్టి టు డేట్ని నేను డిసెంబర్ 31 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎర్నింగ్స్
ఎర్నింగ్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవాలి. డిఫరెన్షియల్ స్టేట్మెంట్ ప్రకారము ఆ డిస్క్రిప్షన్లో చూడండి, పే ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, ఎరియర్ పే ఎంత, ఎరియర్ హెచ్ఆర్ఏ ఎంత, ఎరియర్ డిఏ ఎంత అనేది మనం ఇక్కడ ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎర్నింగ్స్, యాడ్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. యాడ్ ఎర్నింగ్స్లో నేను ఫస్ట్గా పేని ఇన్పుట్ చేస్తున్నాను, దాన్ని యాడ్ చేశాను. యాడ్ అయింది చూడండి, పే, ఎరియర్ పే యాడ్ అయింది. నెక్స్ట్ ఎరియర్ డిఏ యాడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో క్లిక్ చేసినప్పుడు మనకు డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది. దాంట్లో డిఏ అలవెన్స్, ఎరియర్ ఆఫ్ డిఏ ఎరియర్ ఎంత క్యాలిక్యులేట్ చేసామో డిఫరెన్షియల్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి దాన్ని నేను డైరెక్ట్గా ఇన్పుట్ చేస్తాను. అందువల్ల మనం ముందుగా డిఫరెన్షియల్ స్టేట్మెంట్ని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు హెచ్ఆర్ఏ యాడ్ చేస్తున్నాను. హెచ్ఆర్ఏ సెలెక్ట్ చేసుకున్నాను. హెచ్ఆర్ఏ ఎంత అనేది ఇక్కడ ఇన్పుట్ చేసి యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఈ బిల్లో సిపిఎస్ ఎంప్లాయ్ కాబట్టి డిడక్షన్స్ కూడా ఉంటుంది. సిపిఎస్ తేడా వస్తుంది కాబట్టి సిపిఎస్ డిఫరెన్స్ మనం కట్టాలి కాబట్టి సిపిఎస్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం యాడ్ డిడక్షన్ మీద క్లిక్ చేసి ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో సిపిఎస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిపిఎస్ సెలెక్ట్ చేసుకుని అతనికి సిపిఎస్ ఎంత అయితే డిడక్ట్ చేయాలో డిఫరెన్స్ స్టేట్మెంట్లో ముందుగానే మనం క్యాలిక్యులేట్ చేసి అట్టు పెట్టుకున్నాం కాబట్టి ఆ సిపిఎస్ అమౌంట్ అక్కడ ఇన్పుట్ చేసి యాడ్ చేస్తాను. చూడండి, ఇన్పుట్ చేస్తున్నాను, యాడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఈ పూర్తి వివరాలు, ఎర్నింగ్స్, డిడక్షన్స్ కూడా బిల్ అనేది తయారు కావడం. ఇది ఎరియర్ బిల్ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు మాత్రమే ఇవి ఆ పర్టికులర్ ఎంప్లాయ్కి సేవ్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, సేవ్ మీద క్లిక్ చేసి బ్యాక్ రావాల్సి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేశాను. కానీ ఇక్కడ చూడండి, రీజన్స్లో నేను ముందే చెప్పాను ఆల్ఫాబెటికల్ మాత్రం ఉపయోగించాలి అని చెప్పింది కాబట్టి ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని ఆల్ఫాబెటికల్లో నేను మారుస్తాను. చూడండి, నెంబర్ ఇస్తే ఏమవుతుందో అనేది మళ్ళీ కూడా నేను మీ గురించే మరలా మిస్టేక్ చేస్తున్నాను. 18 years 18 అనేది నెంబర్ వేసాను. నెంబర్ వేసి ఇన్పుట్ చేసి ఓకే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ సేవ్ అవ్వదు. మళ్ళా మిస్టేక్ చేయము. ఓన్లీ ఆల్ఫాబెట్ మాత్రమే తీసుకుంటుంది. స్పేస్ కానీ ఏమన్నా క్యారెక్టర్స్ కానీ తీసుకోదు కాబట్టి కంప్లీట్గా నేను ఆల్ఫాబెటికల్లో ఇచ్చి సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, 18 years అని లెటర్స్లోనే రాశాను, సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ అయింది. చూడండి, ఆ ఎంప్లాయ్కి ఈ పేరోల్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మెసేజ్ రాగానే సేవ్ అయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ మీద క్లిక్ చేయాలి. బ్యాక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇందాక చూడండి ఎర్నింగ్స్ ఏం కనిపించలేదు. ఇప్పుడు ఎర్నింగ్స్ కూడా ఆ ఎంప్లాయీ దగ్గర ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు మాత్రం అక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీ డిలీట్ అయిపోతాడు. ఇప్పుడు ఆ ఎంప్లాయీని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి సేవ్ నెక్స్ట్ మీద మనం రెగ్యులర్ శాలరీ బిల్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే సెలెక్ట్ చేసుకుని సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. అక్కడ డిడిఓ పే సమ్మరీలో ఒకసారి మరలా చెక్ చేసుకోండి. ఆ తర్వాత పేరోల్ రూల్స్ని కూడా అన్నిటినీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటినీ కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ కూడా టిక్ మార్క్స్ వచ్చేలా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన మనకు కనిపిస్తున్న ఫామ్ 47 సమ్మరీ వీటిని డౌన్లోడ్ చేసినట్టు పెట్టుకోవాలి. వీటిని డౌన్లోడ్ చేసినట్టు పెట్టుకుని ప్రింట్ చేసుకుని తీసుకోవాలి. అయితే ఎందుకు చేసుకోవాలంటే దీంట్లో మాత్రం మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టీబీఆర్ నెంబర్ రాదు. కానీ ముందుగా మనం డౌన్లోడ్ చేసి అట్టు పెట్టుకోవడం వల్ల మనం సబ్మిషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి డౌన్లోడ్ కాకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ముందుగానే డౌన్లోడ్ చేసుకుని అట్టు పెట్టుకుని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. నేను 47 డౌన్లోడ్ చేశాను, అలాగే 47 సమ్మరీ డౌన్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి పే స్లిప్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుంటాను. తర్వాత ఈసైన్, బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈసైన్ కన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆధార్ నెంబర్ ఇస్తే డీడీఓ గారికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే చాలా ఈజీగా ఈసైన్ కన్ఫర్మేషన్ అవుతుంది. బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కూడా ఆఫ్ కోర్స్ అవుతుంది. కాకపోతే బయోమెట్రిక్ డివైస్ ఉండాలి, థంబ్ వేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈసైన్ కన్ఫర్మేషన్ కాబట్టి ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు డీడీఓ గారి మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసినట్లయితే ఈ బిల్లు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లకు పుష్ అవుతుంది. అప్పుడు మనకి టీబీఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏమవుతుంది,
సిఎఫ్ఎంఎస్లో ఎప్పుడైతే పుష్ అవుతుందో అప్పుడు బిల్ ఐడి కూడా జనరేట్ అవుతుంది. చూడండి, నేను ఓకే ఈ విధంగా చేశాను. నాకు టీబీఆర్ నెంబర్ కూడా జనరేట్ అయ్యి వచ్చింది. ఈసెండ్ కన్ఫర్మేషన్ ఈ విధంగా అవుతుంది. ఓకే, బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేయొచ్చు, ఈసెండ్ కన్ఫర్మేషన్ కూడా చేయొచ్చు. ఏది మీకు వీలుగా స్పీడ్గా అవుతుందంటే దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆ బిల్లు సబ్మిషన్ అయిందా లేదా అనేది మళ్ళీ వెబ్సైట్లో చూసుకోవడానికి రిపోర్ట్స్లోకి రండి. రిపోర్ట్స్లోకి వచ్చి టీబీఆర్ రిపోర్ట్లో చూసినట్టయితే అక్కడ మనకి టీబీఆర్ నెంబర్తో డిస్ప్లే కావడం జరుగుతుంది. బిల్ ఐడి వస్తే వెంటనే చేయొచ్చు. చూడండి, బిల్ ఐడి మాత్రం రాలేదు, టీబీఆర్ నెంబర్తోనే ఉంది. బిల్ ఐడి సిఎఫ్ఎంఎస్లో పుష్ అయిన తర్వాత మనకి బిల్ ఐడి జనరేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ బిల్ ఐడి అనేది 1 అవర్ 2 అవర్స్ రావచ్చు, లేదా ఒక్కొక్క పర్యాయం 1 డే కూడా పట్టొచ్చు. కాబట్టి ఏమాత్రం కంగారు పడకండి. ఇక్కడ మనకి టీబీఆర్ నెంబర్తో జనరేట్ అయింది అయితే సిఎఫ్ఎంఎస్లో పుష్ అయిన తర్వాత మనకి నెంబర్ మాత్రం గ్యారంటీగా వస్తుంది. అది ఒక రోజు పట్టొచ్చు, లేదా 1 ఆర్ 2 అవర్స్, ఒక్కొక్కసారి వెంటనే కూడా రావచ్చు. ఓకే, ఈ విధంగా తర్వాత ఇప్పుడు టీబీఆర్ నెంబర్తో రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్న టీబీఆర్ నెంబర్ ఉండదు దాంట్లో. ఫామ్ 47లో టీబీఆర్ నెంబర్ ఉండదు. ఇప్పుడు టీబీఆర్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవడానికి మనం రిపోర్ట్స్లోకి వెళ్ళి ఈ విధంగా ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి వ్యూ చేసినట్టయితే చూడండి, మనకి పైన కనిపిస్తుంది ఫస్ట్ బిల్లు. అది 18 ఇయర్స్ ఫిక్సేషన్ ఎరియర్ బిల్ కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా డౌన్లోడ్ యారోస్లో చూడండి, ఫామ్ 47 డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దీన్ని సెపరేట్ ఫోల్డర్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ బిల్ షెడ్యూల్, ఎందువల్లంటే సిపిఎస్ డిడక్షన్ కాబట్టి షెడ్యూల్, బిల్ షెడ్యూల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి పే స్లిప్ సమ్మరీ డౌన్లోడ్ చేస్తాను. వేరియేషన్ స్టేట్మెంట్లో డౌన్లోడ్ అవుతుంది కానీ ఏమీ మనకి అందులో వేరియేషన్ ఏమి ఉండదు, బ్లాంక్ పేజ్ వస్తుంది. పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరియేషన్ స్టేట్మెంట్, నెక్స్ట్ వచ్చి పే స్లిప్ కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది ఈ విధంగా అన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళా నేను చూస్తున్నాను. సిఎఫ్ఎంఎస్లో పుష్ అయితే మనకి నెంబర్ జనరేట్ అవుతుంది, బిల్ ఐడి జనరేట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒకసారి బిల్ ఓకే, ఇంకా బిల్ నెంబర్ ఇంకా జనరేట్ కాలేదు. నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి బిల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఆ బిల్ నెంబర్తో మనం సిఎఫ్ఎంఎస్లో లాగిన్ అయ్యి నెక్స్ట్ స్టెప్ వేయవలసి ఉంటుంది కాబట్టి అంతవరకు నేను లాగౌట్ అవుతున్నాను దీని నుంచి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్టయితే నాకు సిఎఫ్ఎంఎస్లో బిల్ నెంబరు ఐడి జనరేట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సిఎఫ్ఎంఎస్లోకి లాగిన్ అయ్యి నేను ఆ బిల్లు 18 ఇయర్స్ ఏరియర్ బిల్లు ఏ విధంగా సబ్మిట్ చేయాలో అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఓకే, నేను డీడోవర్ లాగిన్లో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయినప్పుడు మనకి పేజీ, హోమ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవడానికి ముందుగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ జరుగుతుంది. డీడో గారి మొబైల్కి ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సిఎఫ్ఎంఎస్లో పుష్ అయ్యే ముందుగా నేను ఆ ఫామ్ 47, పే స్లిప్స్, తర్వాత సమ్మరీ, షెడ్యూల్స్ అన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంచుకున్నా. అదేవిధంగా 18 ఇయర్స్ స్కేల్కి సంబంధించింది కాబట్టి ఎస్ఆర్ ఆ కన్సర్న్ ఎంప్లాయ్ యొక్క ఎస్ఆర్ ఫస్ట్ పేజీ, అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయిన పేజీ, యూఓఎల్స్ ఏమైనా ఉంటే యూఓఎల్కి సంబంధించిన పేజీ, అన్ని రిక్వైర్డ్ పేజెస్ అన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా అట్టి పెట్టుకోవాలి. దీంట్లో మనం సిఎఫ్ఎంఎస్లో బిల్ సబ్మిట్ చేసేటప్పుడు మనం పుష్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలుసు బిఎల్ఎం టైల్స్లో ఓపెన్ చేసినప్పుడు చూడండి, బిల్లు సిఎఫ్ఎంఎస్లోకి రావడం జరిగింది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎంప్లాయీని కూడా క్రాస్ చెక్ చేశాను. తర్వాత చెక్ లిస్ట్లోకి వెళ్ళి మనం చూడండి, ఫస్ట్, సెకండ్ చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చి నాట్ అప్లికబుల్ అవుతుంది, అది ఎన్ఏ పెట్టుకోవాలి. ఫోర్త్ వచ్చి అప్లికబుల్ అవుతుంది, ఎందువల్ల ఫిక్సేషన్ కాబట్టి. మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం నాట్ అప్లికబుల్ అవుతుంది. లాస్ట్లో చూడండి, లాస్ట్లోకి వచ్చినప్పుడు మనకి
దీనికి డ్యూ డ్రాన్ సర్టిఫికెట్ పెడతాం కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎరియర్ బిల్ కాబట్టి డ్యూ డ్రాన్ సర్టిఫికెట్ పెడతాం. మిగిలిన డిడక్షన్స్ లాస్ట్ 2 కూడా మనం ఓకే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్క్ ఫ్లోలో తర్వాత నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలి. నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ నోట్ రాయాలి. ఈ బిల్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 18 years ఏఎస్ బిల్ కాబట్టి ఇది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మనం ఇక్కడ టైప్ చేసి పోస్ట్ చేయాలి. ఓకే, ఆ బిల్లు వివరం డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ చేస్తున్నాను, పోస్ట్ చేశాను, పోస్టింగ్ అయింది. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్స్, దీనికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి రెగ్యులర్ బిల్ ఏ విధంగా అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం అదే విధంగా అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ ముందుగా స్కాన్ చేసి అట్టు పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ కూడా నా కంప్యూటర్ నుంచి నేను అప్లోడ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేసి కంప్యూటర్లో ఏ ఉన్న ఫోల్డర్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ బిల్లు అప్లోడ్ చేశాను ఒక డాక్యుమెంట్. నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ వచ్చి ఆర్డర్ని, అంటే శాంక్షన్ ఆర్డర్ని తప్పనిసరిగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి శాంక్షన్ ఆర్డర్ని అన్నీ కూడా పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి. 2 MB సైజ్ దాటకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకొక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎస్ఆర్ కాపీ. ఎస్ఆర్లో ఫస్ట్ పేజీ, డిపార్ట్మెంట్ లిస్ట్ పాసింగ్ పేజీ, యూఎల్స్ అంటే యూఎల్కి సంబంధించిన పేజీ, శాంక్షన్ ఆర్డర్ ఎంట్రీ చేసిన పేజీ, ఇవన్నీ కూడా స్కాన్ చేసి చేయాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఎస్ఆర్లో డేట్ ఆఫ్ జాయినింగ్ పేజీ కూడా మనం స్కాన్ చేయవలసి ఉంటుంది. ఎందువల్లంటే 18 years ఎలా పూర్తయినవి తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు స్కాన్ చేసిన కాపీలు చక్కగా అప్లోడ్ అయినవి లేవని ఒకసారి దాని మీద క్లిక్ చేసినట్లయితే అది డౌన్లోడ్ అయ్యి మనకి కనిపించడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి, లేదంటే కనిపించవు. ఓకే, ఈ విధంగా అప్లోడ్ అయిన కాపీస్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనం చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఒకసారి సేవ్ చేసుకుని ఇప్పుడు సబ్మిట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి మనం సబ్మిట్ చేయొచ్చు. సైడ్న ఉంటుంది సబ్మిట్ అని బటన్, మీ అందరికీ బాగా తెలుసు. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ అడగడం జరుగుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ కూడా బాగా తెలుసు. బయోమెట్రిక్ సక్సెస్ఫుల్గా అవి సబ్మిషన్ కావడం జరుగుతుంది. అది చూడండి, ఒకసారి మొత్తం బిల్ అంతా ఒకసారి మనం చెక్ చేసుకుని ఏమైనా మర్చిపోయామో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి సేవ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కన్ఫర్మేషన్ అడుగుతుంది. దాన్ని ఓకే చేసినట్లయితే బయోమెట్రిక్ వ్యాలిడేషన్కి సంబంధించి విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగి బిల్ సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా 18 yearsకి సంబంధించిన బిల్ని సబ్మిట్ చేసే విధంగా.